మామా భయంగా ఉందిరా, నాకు సెట్ అవుదురా. రే కొత్తలో అలాగే ఉంటుందిరా, పోను పోను అలవాటైపోతుంది. భయపడకురా, మేమందరం ఉన్నాంగా. ఇలా చూడు, ఇంకొద్ది రోజుల్లో నీ సమస్యలన్నీ తీరిపోతాయి. లేదురా, నన్ను వదిలే, నేను చూసుకుంటానులే. హలో శివశేఖర్, ఏమైంది? సరే వెంటనే వస్తున్నాను. లేదు మామ, నా ఫ్యామిలీకి సెట్ అవ్వదు, నేను వస్తాను. రే ఇప్పుడు టెన్షన్గా ఉన్నావు, సాయంత్రం ఫోన్ చేస్తానులే, వెళ్ళు. మామయ్య, నేను సరే ఇష్టపడుతున్నాం, మీరే ఎలాగైనా మాకు పెళ్లి చేయాలి. నువ్వు చెప్పేది నిజమే. ఏ నమ్మకంతో నీకు పిల్లనివ్వమంటావు? పర్మనెంట్గా ఉద్యోగం లేదు, మీ నాన్న సంపాదించిన ఆస్తి లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదే. ఈరోజు మా అమ్మాయి ఇష్టపడిందని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే రేపు మా అమ్మాయి కష్టపడుతుంటే నేను చూడలేను. లేదు మామయ్య, నేను చూసుకుంటాను. బాగా చూసుకుంటావు. మా అమ్మాయితో కూడా పొట్లాలు కట్టిస్తావు. మీ ఇంట్లో పెళ్ళి అవ్వాల్సిన 2 అమ్మాయిలు ఉన్నారు కదా, ముందర వాళ్ళిద్దరికి పెళ్లి చేయగలవా? మా అమ్మాయి ఆశపడుతుందని నేను దిగి వస్తున్నాను. ముందర మీ చెల్లెలు పెళ్లి చేయి, ఆ తర్వాత చూద్దాం. అలాగే మామయ్య. చూడండి, పెళ్లి కొడుకు వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు కుదరదని చెప్పండి. ఏంటి అలా చూస్తారు? మనం ఇప్పుడు ఈ పెళ్లి చేయలేం. ఎలా రాసిపెట్టుందో అలా జరుగుతుంది. ఈ జన్మలో దానికి పెళ్లి జరగదు, దాని మూలన దీనికి కూడా పెళ్లి జరగదు. ఇలా చూడండి, ఎవరితో అయినా లేచిపోయినా పెళ్లి చేసుకోండి. నాన్న చేస్తారు, అన్నయ్య చేస్తారని కూర్చుంటే మీకు ఈ జన్మలో పెళ్లి జరగదు. ఎందుకమ్మా ఇలా అంటావు? అది ఎంత బాధపడుతుందో చూడు. ఇంకేం చేయమంటావే ఈ చేతకాని మగాల్ని పెట్టుకొని? అక్క ఏం చేస్తున్నావు? అన్నయ్య ఇట్రా ఒకసారి. అన్నయ్య ఇక్కడ చూడు ఏం చేస్తుందో. అక్క తలుపు తీయట్లేదు. ఏమైంది? రైసా 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 ఏమైంది? రైసా ఏమైంది? రైసా ఎందుకే ఇలా చేసావు? ఈ స్థితిలో నేను ఏది చేయలేను కదమ్మా. హలో, అలాగా, ఇదిగో నేను వచ్చేస్తున్నా. కార్తిక, బయట ఏమైనా తిన్నారా? అవును డాక్టర్. ఫుడ్ పాయిజనే, అందుకని డీహైడ్రేషన్ అయింది. 2-3 రోజులు సర్దుకుంటుంది. మందులు రాసిస్తాను, వాడితే సరిపోతుంది. ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ రా. ఓకేరా. అయినా నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? నాతోనే ఉంటున్నావు, నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి కదా. అలా కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. నువ్వు ఏం చెప్తే అది చేస్తా.
అయితే క్రికెట్ని వదిలేస్తావా? చెప్పు, క్రికెట్ వదిలేస్తావా? క్రికెట్ వదిలేస్తే నన్ను పెళ్లి చేసుకుంటావా? పులుసు పెట్టించండి. సలాం బాయ్. సలాం బాయ్. సలాం. కూర్చో. షఫీ, నువ్వే సరుకు మార్చాలి. సరే బాయ్. 8 కోట్ల సరుకు. జాగ్రత్తగా ఉండాలి. అలాగే బాయ్. పోలీసులు మా వాళ్ళ మీద కన్నేసి ఉంచారు. అందుకే ఈ పని నీకు ఇస్తున్నాను. అలాగే బాయ్. రేపు నేను ఫోన్ చేస్తాను. ఎప్పుడు డబ్బు తీసుకోవాలో, ఎక్కడ సరుకు మార్చాలో నేను ఫోన్లో చెప్తాను. మా వాళ్లలోనే ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నాడు. ముందు వాణ్ణి వేసేయాలి. చెల్లెలు పెళ్ళని చెప్పావుగా, పెళ్లి ఖర్చులు కొంచెం భోంచేసి వెళ్ళు. షఫీ, సరుకు తీసుకున్నాక ఇక్కడికే రావాలి. పద. రండి అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. పెద్ద అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాను సార్. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానన్నయ్య. బాగున్నారా అంకుల్? అమ్మా, మరో 2 కాఫీ. మీ వర్క్ ఎలా ఉంది అంకుల్? పర్వాలేదమ్మా. ఎవరికమ్మా కాఫీ? రండి రండి రండి. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. ఇప్పటికైనా ఇటువైపు వచ్చారు కదా. అన్నయ్య, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? హార్బర్లో అమ్మా. ఓ, ఓకే. సరేనా, మొదటి పత్రిక నీకే ఇస్తున్నాను, తప్పకుండా రావాలి. మీరే దగ్గరుండి జరిపించాలమ్మా. ఇంకా పత్రికలు చాలా మందికి ఇవ్వాలమ్మా. సరేనా, నేనే వచ్చి తీసుకెళ్తాను. వెళ్ళొస్తాం అంకుల్. వెళ్ళొస్తాను కార్తీక. వస్తానమ్మా. బాయ్. చెప్పు సంజయ్. బాయ్. డైమండ్స్ సరకు ఈరోజు సాయంత్రం నా దగ్గరకు వస్తుంది. రేపు ఉదయం నీ చేతికి వస్తుంది. త్వరగా బాయ్. నేను మీకు ఇచ్చింది ఆఫీస్ డబ్బు. మేనేజర్కి మా మీద డౌట్ ఎక్కువైంది. ఐటమ్ని చూపించి ఏదైనా మేనేజ్ చేయాలి. మీరేం కంగారు పడొద్దు, సరకు చేతికి వస్తుంది. రా. ఏం చెప్పాడు? రేపు కన్ఫర్మ్గా ఇస్తాను. ఈ డైమండ్స్ చూపించే ఆ విశ్వనాథ్ గారిని కూల్ చేయాలి. షఫీ, ఈ డబ్బు తీసుకుని మార్కెట్ దగ్గరికి వెళ్ళు. సరే బాయ్. అక్కడ ఈ బండి నెంబర్లో ఇద్దరు ఉంటారు. వాళ్ళకి డబ్బు ఇచ్చి డైమండ్ తీసుకురా. తిన్నగా ఇక్కడికి రా. సరే బాయ్. జాగ్రత్త. ఏంట్రా చాలా టెన్షన్గా వస్తున్నావు? భయం వేస్తుందిరా. భయపడకు, ఈసారి నేను వస్తానులే. సరేనా? సరే. బావా, హెడ్ ఫోన్ వేసుకో. ఫోన్ కట్ చేయకు. సరే. నువ్వేం చేయాలో నేను చెప్తాను. అలాగేరా. మార్కెట్లో ఒక ఈకో కారు ఉంటుంది, వాళ్ళతో సరుకు మార్చు. అర్థమైందా? ఇది తీసుకో. బావా, బండిది. ఆరోగ్యం జాగ్రత్త నాన్నా. అమ్మ మాట వినాలి, సరేనా? వస్తాను. వెళ్ళొస్తానమ్మా.